అల్లూరు జిల్లా పెద్దబైలు మండలం రుడాకోటలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాబార్డు వారి ఆర్థిక సహాయంతో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, ఫీల్డ్ ఆఫీసర్ చాణక్య, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అధికారి కె నూకరాజుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారుల చేత వివిధ బ్యాంకు పథకాలను, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగేలా వివరించారు. అలాగే సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, డ్వాక్రా సంఘాల వారు పాల్గొన్నారు. నాబార్డు వారి సౌజన్యంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం మన యొక్క రుడాకోట పరిధిలో ఈ యొక్క కళాజాత కార్యక్రమాన్ని విశాఖపట్నం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ గారి ఆదేశాల మేర ఈ కార్యక్రమాలు పలు గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సైబర్ నేరాలు అరికట్టాలంటే మనం ఏం చేసుకోవాలి, మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఏపీకే ఫైల్స్ అనబడేటటువంటి బ్లూ టిక్లో వచ్చేటటువంటి లింకుల్ని క్లిక్ చేయకుండా ఉండడమే చాలా వరకు రక్షణ మనం పొందేవాడు అవుతాం. లేకపోతే మన ఖాతాలో ఉన్న డబ్బులన్నీ కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ ద్వారా చాలా వరకు డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలామంది. కనుక జాగ్రత్త వహించాలి. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం 436 రూపాయలు కట్టుకోవడం చాలా మంచిది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే 60-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ప్రధానమంత్రి సురక్ష ఇది 20 రూపాయలు కట్టుకోవడం. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ వారు అందరికీ పేదవారికి అందుబాటులో ఉండాలని చెప్పి ఈనాడు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అనబడేదాన్ని కూడా మనకు ప్రవేశపెట్టారు. ఇది సంవత్సరానికి ఒకసారి మనం ఒక 500 రూపాయలు కట్టుకుంటే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్, అలాగే ఒక 1000 రూపాయలు కట్టుకుంటే 20 లక్షల రూపాయల కవరేజ్ అవుతుంది. అలాగే ఒక 2000 రూపాయలు మనం కట్టుకుంటే దగ్గర 40 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సరదాగా చుట్టాలు, స్నేహితులు వస్తే ఎంతో ఖర్చు పెట్టుకుంటాం. ఇది చాలా తక్కువ ప్రీమియం మనం కట్టుకుంటే ఎక్కువ లాభాన్ని మనకి తెలియకుండా ఏమన్నా ప్రమాదం జరిగితే ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. మన బిడ్డలు కానీ మన పిల్లల చదువులు కానీ మన ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఉపయోగించుకోవాలని చెప్పి మన భారతీయ స్టేట్ బ్యాంక్ వారు ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని సైబర్ మోసాల గురించి, అలాగే మన ఇన్సూరెన్స్ గురించి, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ గురించి, వీటన్నిటి గురించి వివరణ మీకు అందివ్వడానికి కళాజాత కార్యక్రమం రాజమహేంద్రవరం నుంచి పిలిపించి మీకు అందివ్వడం జరిగింది. ఉన్నాయి ప్రతి ఆర్డీ అకౌంట్లో నెలకి 200, 300, 500, 1000 రూపాయలు దాస్తున్నాం. మీకు అవసరం వచ్చిందండి, ఈ ఆర్డీ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు, మీకు మీ డబ్బులు మీకు వచ్చేదానికి వడ్డీ కావాలి కదా, ఇంకోటి వడ్డీ చూడండి. ఏమండి ఈ ఖాళీగా డబ్బులు లేవు, కానీ ఏంటంటే మన అకౌంట్లో మన డబ్బులు దాచుకుంటే చేస్తే వడ్డీ వస్తుంది అన్నమాట. అలాగే డబ్బులు దాచి ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్, అలాగే 10,000 కానీ 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ మన దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వడ్డీ ఎక్కువ, చక్కని భద్రత ఎక్కువ. ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఒక 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు. మీకు అవసరం వచ్చింది మధ్యలో మీ డబ్బులు మీరు తీసుకున్నారు ఎలా పట్టుకోండి సార్. దానికి వడ్డీ కావాలి కదా, కావాలి అంటే వడ్డీ కావాలి వద్దా, ఇంకోటి వడ్డీ ఎంత కాగితాలండి బాబు ఇవి పట్టుకోండి. ఏమంటే వడ్డీ ఇచ్చాం. అయితే ఏం చేశారండి, ఇది ఇప్పుడు మాకు వడ్డీ సరిపోలేదండి, అధిక వడ్డీ కావాలి, డబ్బులకి అంతకంత అయిపోవాలి ఒకేసారి. అయితే అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, చక్ర గోల్డ్ ఉన్నాయి కదండి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. అటువంటి దాంట్లో చేస్తే వాళ్ళంత వడ్డీ వేసి ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం, అది కూడా చూడాలి. ముందు బ్యాంక్ లో డబ్బులు వేసాం, మన డబ్బుకు భద్రత ఉంది, వడ్డీ వచ్చింది. ఇప్పుడు అధిక వడ్డీ కాల్చిపడి ప్రైవేట్ సంస్థల్లో డబ్బులు పెట్టాం. డబ్బులు ఉన్నాయి లేవా, మీ డబ్బులు చూడండి సార్, ఉన్నాయా అందులో ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులకి ఇప్పుడు వడ్డీ కావాలి, అంతే కదా. అండ్ 2 చేతులు పట్టండి సార్, చూడండి ఖాళీ అయిపోయినాయండి. అదే మనం బ్యాంక్ లో డబ్బులు దాచిపెట్టుకుంటే మన డబ్బుకు భద్రత ఉంటుంది, భరోసా ఉంటుంది, నమ్మకం ఉంటుంది, వడ్డీ కూడా వస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో అధిక వడ్డీకి ఆశపడి డబ్బులకి అంత అవ్వాలని చెప్పి మనం ప్రైవేట్ సంస్థల్లో గల్ల చీటీల్లో, చీటీపాట్లలో అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ అని డబ్బులు దాచిపెడితే మన డబ్బుకు భద్రత ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు జెండా ఎత్తేస్తారో కూడా తెలియదు.